సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హోప్ యు గైస్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. ఫేస్బుక్లో డల్ ఉన్నా అంటావా, ఒక వీడియో ఇది జస్ట్ ఒక యానిమల్ కోసం. ఐ నో మీలో చాలామంది యానిమల్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, ఆర్ ఎల్స్ మీలో అంత సింపతి ఉండదు. అంటే బేసిక్ యానిమల్స్ అలాగే ఎవడైనా వీడియో స్కిప్ చేసేస్తాడు. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్, స్కిప్ చేసేయండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యానిమల్స్, ఓకే, నేను మాట్లాడతాను, నేను చేస్తా వీడియో ధర్మం గురించి అయినా యానిమల్స్ గురించి అయినా. సో బేసిక్గా ఈ వీడియో వచ్చేసి ఒక ఎలిఫెంట్ గురించి అనమాట. మహాదేవి అని ఒక ఎలిఫెంట్ లాస్ట్ 25 years నుండి దేవుని గురించి సేవ చేసి దేవుని ఉత్సవాలలో పాల్గొన్న ఒక ఎలిఫెంట్ దాని హెల్త్ బాగాలేదు, దానికి అనుకూలమైన కేర్ దొరకట్లేదు అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ ఇస్తే ఆ ఎలిఫెంట్ని ఆ గుడి ప్రాంగణం నుంచి తీసుకెళ్ళి ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టారు. ఈ స్టోరీ ఏందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తావుగా, బట్ లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో బేసిక్గా మహాదేవి ఆరల్స్ మాధురి ఈ ఎలిఫెంట్ పేరు. ఓకే, ఎలిఫెంట్ ఏజ్ వచ్చేసి 36 years. ఇది ఇయల్కరంజీ. నేను ఏదైనా ప్రొనౌన్సియేషన్ రాంగ్ చేస్తే డోంట్ మైండ్, కింద వర్డ్ ఇస్తున్నాగా. ఈ పలానా ఊర్లో ఒక మోస్ట్ ఫేమస్ జైన్ మట్ ఉందన్నమాట. ఆ జైన్ మట్ 25 yearsగా సర్వీస్ చేస్తుంది. ఇట్స్ అ ఫీమేల్ ఎలిఫెంట్. సో బేసిక్గా ఈ మట్ స్పెషాలిటీ ఏంటంటే రథాలు తీయడం, వీటి కోసం చాలా ఫేమస్ అనమాట. సోషల్ మీడియాలో ఈ పర్టికులర్ ఎలిఫెంట్ ఏదైతే ఉందో మహాదేవి ఆరల్స్ మాధురి, ఓకే, ఇది చాలా ఫేమస్. ఆ ఉత్సవాలలో దీన్ని చూస్తే దీని హెల్త్ బాగాలేదు. అంటే నార్మల్గా ఒక యావరేజ్ పర్సన్ నిన్ను ఒక యానిమల్ని చూస్తే అర్థమైపోతుంది. బేసిక్గా యానిమల్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక ఎలిఫెంట్ చూస్తే అర్థమైపోతారు, ఈ ఎలిఫెంట్ బాగాలేదురా, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అని చెప్పేసి మనకి బేసిక్గా. అయితే ఇట్లనే ఈ సోషల్ మీడియా రీల్స్ బాగా వైరల్ అయినాక పబ్లిక్ అటెన్షన్లోకి వచ్చింది ఇది, ఈ మహాదేవి ఆరల్స్ మాధురి అనే ఎలిఫెంట్. మళ్ళీ కూడా విలేజెస్ దీన్ని మంచిగా చూసుకుంటలేరు అంటే అట్లా ఏం లేదు, అందరూ బాగానే చూసుకుంటారు, చాలా ప్రేమతో చూసుకుంటారు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ డే ఇట్స్ అన్ ఎలిఫెంట్. అదేంటంటే పబ్లిక్ ఆ గుడి ప్రాంగణంలో పబ్లిక్ బతికే ప్లేస్లో ఎట్లుంటే ఫ్లాట్ రోడ్స్, గుడిలు, గోపురాలు, బండలు, ఓకే, ఒక ఫారెస్ట్లో బతికే ఎలిఫెంట్ పబ్లిక్ మధ్యలో బతికింది సిన్స్ 25 years. దానికి బేసిక్గా 35 years, బట్ 25 years నుంచి ఆ గుడికి సర్వీస్ చేస్తుంది. సో ఓవరాల్గా 36 years. ఆ ఊరోళ్ళు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఆల్ గుడ్. వాళ్ళ ఇమోషన్స్, వాళ్ళ ప్రేమ అంత కనెక్ట్ అయి ఉంది ఎలిఫెంట్తోని. బట్ ఆ ఎలిఫెంట్ ప్రజలతోనే ఎంత హ్యాపీగా ఉన్నా సరే ఆ ఎలిఫెంట్కి తెలియదు కదా బేసిక్గా దాని హెల్త్ డౌన్ అవుతుంది, దానికి సరైన ఫుడ్ లేదు, న్యూట్రియన్స్ లేదు, ఎక్సర్సైజ్ లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న పల్లెటూరు పీపుల్ దానికి ఫుడ్ పెడతలేరంటే దానికి ఫుడ్ పెడతారు. బట్ ఒక ఎలిఫెంట్ ఎంత ఫుడ్ తింటుంది, బేసిక్గా ఎంత ఫుడ్ తింటుంది, అడవిలో తిరుగుకుంటూ దానికి డే మొత్తంలో అది మోస్ట్ ఆఫ్ ది టైం తినడానికి కేటాయిస్తారు. దాని లార్జ్ బాడీకి అంత ఫుడ్ అవసరం. మళ్ళీ ఈ గుడిలో పెంచుకునే వాళ్ళు, పీపుల్ మధ్య పెరిగే వాళ్ళు పెడతారేమో, ప్రేమగా వచ్చి ఒక 2 ఫ్రూట్స్ పెట్టి ఫొటోస్ తీసుకుని వెళ్ళడము. అక్కడ విలేజెస్ ప్రేమగానే చూసుకున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు రియలైజ్ అవ్వని పార్ట్ ఏంటంటే ఆ ఎలిఫెంట్ హెల్త్ డౌన్ అయిపోతుంది డే బై డే. అయితే ఇప్పుడు ఎలిఫెంట్ గురించి కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయిందో అది చెప్తా. ఈ ఎలిఫెంట్ రీల్స్ ఎప్పుడైతే వైరల్ అయినాయో ఎలిఫెంట్ హెల్త్ బాగాలేదని చెప్పి గమనించిన వాళ్ళు, ఓకే, దాని మీద రథ ఉత్సవాలు, దాని డెకరేషన్ అంతా బాగానే ఉంటుండే, బట్ దాని హెల్త్ డౌన్ అవుతుంది. అది పీపుల్ రియలైజ్ అవ్వట్లేదు. అయితే పేటా ఆర్గనైజేషన్ అయితే చూసిందో ఇది, అదేం చేసిందంటే ఒక కంప్లైంట్ రేజ్ చేసింది. ఈ ఎలిఫెంట్ ఫాల్స్ క్యాప్టివిటీలో ఉంది, దీనికి హెల్త్ బాగాలేదు, పబ్లిక్ మధ్యలో ఇల్లీగల్గా ఉందని చెప్పేసి. కంప్లైంట్ ఇచ్చేసరికి ఫారెస్ట్ ఆఫీషియల్స్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసారు అండ్ ఈ విషయం కోర్టు వరకు ఎక్కింది. ఈ కోర్టు వరకు ఎక్కినాక ఈ బాంబే హైకోర్టు ఏమని చెప్పిందంటే ఈ మహాదేవి అనే ఎలిఫెంట్ని ఆ జైన్ మట్ నుంచి తీసుకెళ్ళి ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో అప్పచెప్పండి, దాని హెల్త్ చాలా ఇంపార్టెంట్. డివోషన్ కంటే ఎక్కువ యానిమల్స్ వైపు మనకున్న హ్యుమానిటీ, హెల్త్, దాని మంచి కోసం దాన్ని జైన్ మట్ నుంచి కదిలిచ్చి ఒక రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళండి, దాని హెల్త్ మంచిగా అవుతుందని చెప్పి కోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. అయితే కోర్టు ఆర్డర్ పాస్ చేయగానే అక్కడ ఉన్న పీపుల్, ఓకే, అక్కడ జైన్ మట్టు చాలా ఫేమస్ టెంపుల్, ఓకే, అక్కడ ఉన్న విలేజ్ పీపుల్ ఆ 7,000+ మెంబర్స్ వచ్చి ప్రొటెస్ట్ చేశారనమాట. మేము ఇయ్యము మహాదేవిని మేము ఎంతో ప్రేమగా చూసుకుంటామని చెప్పి. బట్ నేను ఏమంటున్నా అంటే మీరు ఎంత ప్రేమగా చూసుకున్నా సరే, పబ్లిక్ ఓవరాల్గా మీరు ఎంత ప్రేమగా చూసుకున్నా ఏం చేసినా సరే, ఇట్ ది ఎండ్ ఆఫ్ డే ఇట్స్ అన్ ఎలిఫెంట్. బట్ 36 yearsకి దీని హెల్త్ బాగా డౌన్ అయిపోయి ఇట్స్ లైక్ దాని హెడ్లో స్కెలిటన్ పార్ట్ ఎక్కువ కనిపిస్తుంది. To all who love and care for her,
she will live. దాని బాడీ కంటే బేసిక్గా ఎలిఫెంట్స్ అంటే ఇట్లా హెల్దీ కట్టా ఉండాలి. బట్ దీని హెల్త్ బయటికి చూస్తున్నా ఒక నార్మల్ పర్సన్ చెప్పేసి సరే దీని హెల్త్ డౌన్ ఉందని చెప్పేసి మళ్ళీ పబ్లిక్ 7,000 పీపుల్ ప్రొటెస్ట్ చేసినా సరే బాంబే హైకోర్టు ఏం చేసిందంటే దాన్ని జైన్ మట్ నుంచి తీసుకెళ్లి రిహాబిలిటేషన్ సెంటర్కి అప్పచెప్పిందంటే ది బెస్ట్ రిహాబిలిటేషన్ సెంటర్ ఇస్ వంటారా. The wait is over. On July 28, the Supreme Court gave its final decision on Mahadevi the elephant. It allowed her transfer to Vantara Sanctuary in Gujarat. అదే పబ్లిక్కి అదర్థం కాకుండా ఇంకా అక్కడ పూజారి ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ ఉంటాడో ఈ ఎలిఫెంట్ని చూసుకునే వాళ్ళు చాలా ఏడ్చారు, ఇమోషనల్ అయ్యారు అండ్ ఎలిఫెంట్ కూడా డిప్రెస్డ్ ఉంది. ఆ విషయం పబ్లిక్ ఎవరైతే ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారో 7,000 పీపుల్ వాళ్ళు కూడా దాని గురించి రిపోర్ట్ చేసిర్రు, ఎలిఫెంట్ హ్యాపీగా లేదు మీరు తీసుకెళ్ళేటప్పుడు అని చెప్పేసి. బట్ అక్కడ ఎలిఫెంట్ అన్హ్యాపీ ఉందా, పీపుల్ అన్హ్యాపీ ఉన్నారా, దీనికంటే ఎక్కువ ముఖ్యమైనది ఎలిఫెంట్ హెల్త్ ఎలా ఉంది అనేది హైకోర్టు వాదన. అదేం చేసింది, ఎలిఫెంట్ని ఆర్డర్స్ ఇచ్చి ఆ జైన్ మట్ నుంచి తీసుకెళ్ళి ఒక రిహాబిలిటేషన్ సెంటర్, వరల్డ్ క్లాస్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏందది వంటారా, ఓన్డ్ బై అనంత్ అంబానీ. సో బేసిక్గా వంటారా గురించి ఒక ఫ్యూ పాయింట్స్ చెప్పేస్తా. వంటారా చాలా పెద్ద వరల్డ్ క్లాస్ రిహాబిలిటేషన్ సెంటర్. ప్రతి ఒక్క యానిమల్కి లైక్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏదైతే యానిమల్ పీడింపబడుతుందో ఆర్ఎల్స్ ఏదైనా దానికి సరిపడే లైఫ్ బతకలేకపోతుంది, ఇట్ ఈస్ లివింగ్ ఏ మిజరబుల్ లైఫ్ అన్నప్పుడు ఈ రిహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తారు. అనంత్ అంబానీ తయారు చేసిన రిహాబిలిటేషన్ సెంటర్ కూడా ఇలాంటి పీడింపబడ్డే యానిమల్స్కి ఒక షెల్టర్ లెక్క అనమాట. సో వాడికి పంపించారు. అక్కడ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, ఫుడ్ గిడ్ అంతా బాగానే ఉండేది. బాగా అనంత్ అంబానీ అంటే ఎవరు రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెట్టింది కాబట్టి ఆబ్వియస్లీ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, ఫుడ్ గిడ్, మెడికల్ ట్రీట్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి. 3,000 acres ప్లస్ ల్యాండ్ అది. దాంట్లో ఎనిమల్స్ కోసం జకూజీ. This looks like some kind of an elephant jacuzzi. It's a hydrotherapy pond we have, and it's a heated pool. Aja, agat. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అనమాట. అలాంటి ప్లేస్కి హైకోర్టు ట్రాన్స్ఫర్ చేసింది ఎవరిని, మహాదేవి ఎలిఫెంట్ని. నన్ను అడిగితే డిసిజన్ ఇస్ ఆల్ గుడ్. అప్పటి వరకు మంచిగానే ఉంది, చాలా బాగుంది డిసిజన్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే యాక్చువల్ ఫారెస్ట్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్లో ఎలిఫెంట్ని తీసుకెళ్ళి వదులుతున్నారు. అక్కడ ఆల్రెడీ చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఎలిఫెంట్స్ కోసం ఎస్పెషల్లీ ఒక మంచి ఈకో ఫ్రెండ్లీ ఏరియా తయారు చేసారు. అండ్ ఆ ఎలిఫెంట్ వేరే ఎలిఫెంట్స్తో కలిసి తిరగడం చేయడం, మెల్లగా బాండింగ్ తయారు చేసుకోవడం. మనకు ఉన్న డాక్టర్స్ కూడా మహాదేవి ఎలిఫెంట్కి మెడికల్ ట్రీట్మెంట్స్ టాప్ నాచ్ ఇస్తున్నారు. అది చాలా మంచి విషయం. ఆ ఎలిఫెంట్ ఇప్పుడు ఈ విషయం మీద నేను ఎందుకు మళ్ళీ చెప్తున్న, ఎలిఫెంట్ కోసం చాలా మంచిది అనేది ఒక మాట చెప్తా. ఒక ఎలిఫెంట్ బేసిక్గా చాలా ఫుడ్ తింటుంది, చాలా ఫుడ్ కన్జ్యూమ్ చేస్తుంది. ఓకేనా, ఈ టెంపుల్స్ మధ్యలో ఉండడము, దానికి వచ్చేపోయి వాళ్ళు పెట్టడము, వాళ్ళు చూసుకోవడం అంతా ఆల్ గుడ్. బట్ దానికి సరిపడే న్యూట్రియన్స్, దాని హెల్త్ కండిషన్ డౌన్ అయిపోతూ ఉంది. అవన్నీ గమనించే ఎప్పుడైతే కంప్లైంట్ రేజ్ అయిందో అప్పుడు ఫారెస్ట్ అఫీషియల్స్ వచ్చి ఎలిఫెంట్ హెల్త్ గమనించే, హెల్త్ లైన్ బిలో ఉంది, దీనికి హెల్త్ కేర్ చాలా అవసరం అని చెప్పేసి అవన్నీ గమనించే వాళ్ళు హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం దాన్ని తరలించారు వంటారా. అండ్ బేసిక్ కూడా పబ్లిక్ ఎమోషన్స్ పక్కకు పెడితే నేను సింపుల్గా ఒక మాట చెప్తాను. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు యానిమల్స్ రైట్, ఇట్స్ బెటర్ ఏ యానిమల్ ఎక్కడ బతకాలో అక్కడ బతుకుతేనే చాలా మంచిది. మీరు దీనికి ఎంతమంది అగ్రీ చేస్తారు, ఎంతమంది అగ్రీ చేయరు, ఐ డోంట్ నో. బట్ నేనేమంటాడు, ఒక ఎలిఫెంట్ అడవిలోనే ఉండాలి. చూసుకుంటామేమో, ఎంతో మంచిగా చూసుకుంటామేమో, బట్ ఇట్ బిలాంగ్స్ టు వైల్డ్. అది అక్కడనే ఉండాలి, అక్కడనే బాగుంటుంది, అక్కడనే అది ఫుల్ ఫ్లెడ్జ్ గ్రేస్ఫుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతుంది. ఒక యానిమల్ ఏదైనా సరే, ఎలిఫెంట్, జిరాఫ్, లయన్ ఏదైనా సరే, అవి అడవిలో చూసినప్పుడే మనం ముద్దుగా అనిపిస్తాయి. ఇట్లా క్యాప్టివిటీలో ఇట్లా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకు. అందుకే నేను జూ పార్క్స్కి ఇలాంటి వాటికి ఎంటర్టైన్మెంట్ కూడా చేయాలి నా పర్సనల్గా. అందుకే పర్సనల్గా నేను జూ పార్క్లకు వీటికి వెళ్ళను కూడా వెళ్ళా. అలాంటి వాటికి మనకు పైసలు ఇస్తే వీళ్ళు ఇలాంటి యానిమల్స్ ఇంకా తీసుకొచ్చి క్యాప్టివిటీలో పెడతారు. అండ్ ఇప్పుడు మహాదేవి ఎలిఫెంట్కి ఎందుకు అంత మంచిది అంటే దానికి వరల్డ్ క్లాస్ మెడికల్ ట్రీట్మెంట్ వస్తుంది, ఫుడ్ న్యూట్రియన్స్ చాలా మంచిగా అందుతాయి. అండ్ డాక్టర్స్ ఏమన్నారు అంటే 24/7 ఇది చైన్ కట్టేసి పెడతారు కదా, ఇది సైకలాజికల్గా కూడా చాలా డౌన్ అయిపోయింది ఎలిఫెంట్. దీనికి ఓపెన్ అడవి ఏరియాలో తిరుగుతే అది మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఫిజికల్గా, మెడికల్గా మేము దానికి కుదిరినంత వరకు మేము హెల్ప్ చేస్తాం, మేము దాన్ని బెస్ట్ ట్రై చేస్తామని చెప్పి డాక్టర్స్ ప్రామిస్ చేసారు అంటారు. అలా ఆల్ గుడ్ కదా. అంత పెద్ద వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ ఉన్నప్పుడు ఆ ఎలిఫెంట్ హ్యాపీగానే ఉంటుంది. బట్ ఇక్కడ విలేజెస్ ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. ఏంటంటే మహాదేవిని వాళ్ళు నిజంగా అంత లైక్ చేస్తే ఇట్స్ బెటర్ అదొక అడవిలో ఉండి అంతమంది ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళ మధ్యలో ఉండడమే చాలా బెటర్ ఇఫ్ దే రియల్లీ లవ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు మనము దేవుని వాహనము అదే అని చెప్పి అంటాము, సేవకే పెట్టిరు దాన్ని, అందుకే దాని పేరు మహాదేవి అని పెట్టారు. బట్ నిజం చెప్తున్నా, శివుడైనా సరే మనం ఒక యానిమల్ని దాని న్యాచురల్ ఏరియా నుంచి తీసుకొచ్చి
మనుషులు బతికే దాని మధ్యలో పెట్టి తిరిగే ప్లేస్ ఉండదు, తినే ఫుడ్ ఉండదు, సరిగ్గా మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ చేస్తారా తెలియదు. ఓకే, వీటిలో పెడితే దేవుడు కూడా అంత నచ్చదు. అండ్ మోర్ ఓవర్ దాన్ని ఎప్పుడు క్యాప్టివిటీలో ఎప్పుడైనా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందేమో అని చెప్పేసి దాన్ని కట్టేసి పెట్టడము కైండ్ ఆఫ్ టార్చరే కదా. మనము ప్రేమ చూపిస్తున్నాం, 2 అట్టి పనులు పెడుతున్నాం, లేకపోతే ఇట్లా టన్స్ ఫుడ్ పెడుతున్నాము. ఫుడ్ పెట్టడమే కాదు, ఒక యానిమల్కి ఫ్రీడమ్ చాలా ముఖ్యం. శివుడిది కూడా అదే మాట అన్నమాట, ఏ యానిమల్ ఫ్రీడమ్ని ఎవ్వరూ ఆపొద్దు. బేసిక్గా కొంతమంది క్వశ్చన్ చేస్తారు, దేవుడు చెడు కాకముందే ఆపచ్చు కదా అని చెప్పి. ఆపడు. నీకైనా నాకైనా దేవుడు ఇచ్చిన ఫ్రీడమే అది. ఏ యానిమల్ అయినా ఇంకో యానిమల్ ఫ్రీడమ్ని ఆపే రైట్ లేదు. అలాంటిది దేవుని సేవకి ఎలిఫెంట్ని తీసుకొచ్చి పెట్టారు, 25 years అవుతుంది. బట్ దాని హెల్త్ హీనం అయిపోతుంది. సో ఈ థింగ్ బేస్ చేసుకొని హైకోర్టు తీసుకున్న డిసిజన్ ఐ విల్ కంప్లీట్లీ అగ్రీ విత్ ఇట్. అండ్ ఇంకోటి మెయిన్ మాట ఏం చెప్తున్నా అంటే, ఇదైతే ఎలిఫెంట్స్ ఉంటాయో, ఓకే, వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో లిటరల్లీ చాలా బాధ అవుతుంది రా, నాకు చాలా బాధ అవుతుంది. చెప్తున్నా ఇప్పుడు నేను ఎమోషనల్గా, కానీ నేను ఇడికి పోతున్నా. ఏంటది, కర్ణాటక తమిళనాడు ఏదో బార్డర్ రోడ్ అనమాట. ఓకే, మున్నార్ కూడా పోతేటప్పుడు నాకు 3-4 times ఎలిఫెంట్స్ ఎన్కౌంటర్ అయింది. అయితే ఫుడ్ లేదు, వాటికి ఫుడ్ లేదు. ఎందుకంటే ఫుడ్ చైన్ మొత్తం హ్యూమన్స్ ఆక్యుపై చేసారు. ఫుడ్ లేక అవి రోడ్డు మీదకి వచ్చేపోయే లారీని ఆపేసి ఫుడ్ తీసుకొని లారీస్ నుంచి తింటాయి. మనకు రైట్ లేదు బేసిక్గా. ఈ ఫారెస్ట్, ఈ ల్యాండ్, ఈ ఎర్త్ ఏదైతే ఉన్నదో ఇది అన్నిటికీ సమానమైన హక్కు ఉంది. మన వాళ్ళు ఏం చేస్తారు, పంటలు పొలాలు అని చెప్పి ఫారెస్ట్ ఏరియా ఆక్యుపై చేసి అక్కడ కల్టివేషన్ చేసి క్రాప్స్ పండిస్తే, ఆబ్వియస్లీ ఎలిఫెంట్ అది ఫారెస్ట్ ల్యాండే కదా అని చెప్పేసి అది తినడానికి వస్తే దాన్ని కొట్టి పంపించడము, దాని మీద అటాక్ చేయడము, రీసెంట్గా కూడా ఎలిఫెంట్ నోట్లో బాంబు పెట్టి ఇచ్చిపోవడం, ఇవన్నీ అయినాయి. సో అవన్నీ చూసి చాలా బాధ అనిపిస్తుంది. ఓకేనా, మన హ్యూమన్స్ చాలా అన్యాయం చేస్తున్నాం యానిమల్స్ తోటి. అండ్ ఇలాంటి అన్యాయం చేసుకుంటూ ఒక్కదాన్ని తీసుకొచ్చి మంచిగా చూసుకుంటున్నాం అంటే ఒక్కదానికే, బట్ మిగతా ఎన్ని యానిమల్స్ ఉన్నాయి మనకు కనబడని ఫుడ్ కోసం తనలాడతాయి. మంకీస్ చూసుకోండి, శ్రీశైలం రోడ్ల మీదకి వెళ్ళేటప్పుడు ఎట్లా రోడ్ల మీదకి వస్తాయి. సో యానిమల్స్కి మనం చాలా అన్యాయం చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఫుడ్ చైన్ సప్లై అవుతుందో అది మొత్తం హ్యూమన్స్ ఆక్యుపై చేసుకొని యానిమల్స్కి ఏం వదలకుండా చేస్తున్నాం మనం. అది చాలా తప్పు. మనం ఇప్పటికే చాలా పాపం పట్టుకున్నాం. ఆ సిచ్యువేషన్లో నా కార్ ముంగట ఇట్లా వచ్చి ఆగింది. అది ఘాట్ రోడ్. ఓకే, ఇట్లా హెయిర్ పిన్ ఉంటుంది అనమాట. హెయిర్ పిన్ అంటే ఇట్లా షార్ప్ టర్న్స్ ఉంటాయి. ఆ రోడ్డు మీద ఎలిఫెంట్ ఆగి ఒక లారీ షుగర్ కేన్ ఎత్తుకోపోతుంటే దాన్ని ఆపి తింటుంది మధ్యరాత్రి 2 గంటలకి. నేను ఆ టైంలో పోతున్నా. అది చూస్తే బాధ అని తెలుసు. బేసిక్గా మధ్యరాత్రి యానిమల్స్ అన్ని కడుపు నిండా తిని వండుకుంటాయి. బట్ ఫుడ్ దొరకక అది ఘాట్ రోడ్ ఎక్కి ఆడ ఆపి తింటుంది. అది చాలా బాధ అనిపించింది. ఓకేనా, నేను అందుకే మనుషులకి ఏమైనా అయినా నేను పెద్దగా పట్టించుకున్నాను, మీరు మొడ్డ గుడిచిపోరా నాకు సంబంధం లేదని. బట్ యానిమల్స్కి ఏమైనా అయితే మాత్రం నాకు మనసు ఊపోదు. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ అయితే ఐ నో మీరు ఎక్కువ మటుకు ఇంట్రెస్ట్ చూపెట్టరు ఇవన్నీ టాపిక్స్ మీద, కానీ ఒక యానిమల్ గురించి ఇట్లా అవుతుంది అంటే ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. నాకు దాని మీద వీడియో చేయండి, నాకు మనసు ఒప్పదు, అందుకే వీడియో చేస్తారు. సో ఈ వీడియోకి ఇంతే గైస్. అండ్ ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు, వాట్ యూ గైస్ థింక్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్? ఓకే, ఎలిఫెంట్ని క్యాపిటల్లో పెట్టడం మంచిదా కాదా? ఓకే, అది మీరు డిసైడ్ చేయండి. బట్ ఫర్ మీ ఐ వుడ్ సే పీటా ఆర్గనైజేషన్స్ ఆర్ఎల్స్ బాంబే హైకోర్టు ఏదైతే డిసిజన్ తీసుకుందో అండ్ వంటారా లాంటి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీలో దాన్ని అప్పచెప్పారు, ఐ వుడ్ సే చాలా మంచి పని చేశారు. వాటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మీట్ అవ్వట్లేవు, వాటికి సరైన ఫుడ్, న్యూట్రియన్స్, ఫ్రీడమ్ దొరకట్లేదు, టార్చర్ అనుభవిస్తున్నాయి. అంటే ఇలాంటి యానిమల్స్కి అన్నిటికీ కుదిరినంత తొందరగా వాటికి కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఆల్సో రిక్వైర్డ్ ట్రీట్మెంట్ అందితే ఐ విల్ బి మోర్ హ్యాపీ. బట్ ఈ వీడియోకి ఇంతే గైస్. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.